స్వాగతం సార్. నిజంగా ఈరోజు శుభదినం ఈరోజు చాలా సంతోషంగా ఉంది సార్. మరి మేము గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు కూడా వచ్చారు పిలవగానే ప్రత్యేక మా గ్రామం తరఫు ధన్యవాదాలు సార్. మరి అదేవిధంగా వేదిక పైన ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ గారు ఎంపీడీఓ సుబ్రహ్మణ్యం గారికి మరియు మేడం సీతాదేవి గారికి, మరి ఎల్లన్న గారికి, బాగారెడ్డి గారికి, మరి సాయిరెడ్డి గారికి, పూర్ణచంద్ర గారికి, ఎంపీటీసీ గారికి, చైర్మన్ గారికి, మరి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచులు, ఎంపీటీసీలకు మరియు పెద్దలకు, చిన్నలకు, వేదిక పైన ఉన్న వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. నిజంగా చాలా సంతోషం సార్. ఇక్కడే చదువుకొని, ఈ స్కూల్లో చదువుకొని మరి డాక్టర్ వృత్తి నేర్చుకొని ఎన్నో సంవత్సరాలుగా డాక్టర్గా సేవలు అందించి మరి రాజకీయంగా సేవలు అందించాలని చెప్పి 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేద్దామని అనుకుంటూ మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామానికి గద్దెలు కట్టి జెండలు ఎగిరేసినటువంటి పెద్ద మనసున్న మనిషి సార్ మీరు. మరి చాలా రోజులకు మన చాలా ధన్యమైంది సార్. వాస్తవంగా మరి గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు వచ్చిన మరి మాకు సార్ మరి ఏంటి అంటే నిజంగా మహిళా బిల్డింగ్ కూడా చెప్పగానే మా మహిళలు రాగానే ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది సార్. మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్ మా మహిళల తరఫు నుంచి. మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఎమ్మెల్యే అయినాక మరి ఇక్కడికి వచ్చి ఎప్పుడు అడిగినా కానీ మరి నీకేం కావాలా, ఏం అవసరం మనకు అని చెప్పి అడిగిన దానికి మరి అదే మనసుతో, పెద్ద మనసుతో ఈరోజు నిజంగా చాలా ఆనందం సార్. మరి నేను అడగకపోయినా మరి తను ఇష్టంతో ఇక్కడ నేను చదువుకున్న స్కూల్ అని చెప్పి ఇక్కడ స్కూల్కు కాంపౌండ్ వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది, మరి తనకు నోటీసులో పెట్టడం జరిగింది. గతంలో వీలు కాకపోయినా ఇప్పుడు తను మరి కాంపౌండ్ వాళ్ళకు పెట్టడం జరిగింది 10 లక్షలు. మరి అభివృద్ధి డ్రైనేజ్ కానీ మరి సీసీ రోడ్డు కానీ తను అంటే మన ఊరి మీద ప్రేమ, ఇక్కడ స్కూల్లో చదువుకున్నాడు కాబట్టి ఆ ప్రేమ అనేది మన కళ్ళ ముందే కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది సార్. మీకు పాదాభివందనాలు సార్. నిజంగా ఇదే స్ఫూర్తితో మా గ్రామాన్ని డెవలప్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. మరి స్కూల్ కూడా చూసారు సార్, స్కూల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు చూసారు, మేము మరి చెప్పనక్కర్లేదు సార్. మీకు పిలిచి మీరే మరి ఈ ఫండ్స్ ఎట్లా పెట్టిరో అది కూడా పెడతారని మేము ఆశిస్తున్నాం సార్. మరి గ్రామంలో మరి గతంలో మనం ఎన్నికల్లో భాగంగా చాలా సంఘాలకు హామీ ఇవ్వడం జరిగింది సార్. దయచేసి అవి కూడా మరి కుల సంఘాలు పూర్తి చేస్తున్నాయి సార్. అదేవిధంగా ఇక్కడ పట్టాలు ఇద్దామని చెప్పి కూడా ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు కట్టిద్దామని చెప్పి కూడా మనము హామీ ఇచ్చినాం సార్ వాళ్ళకి. దయచేసి ఇవి పూర్తి చేస్తారని చెప్పి మాపై దయ ఉంచి మరి ఇవన్నీ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాం సార్. మరి అదేవిధంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ సార్ 80%, ఇంకో 20% ఉంది సార్. ఆ 20% మన కార్యకర్తలు ఎక్కువగా ఉన్నారు సార్. దయచేసి దీని మీద దృష్టి పెట్టి మరి మంత్రి గారితో కలిసి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇది కూడా మన పాల్దా సొసైటీ కొద్దిగా మీరు శ్రద్ధ తీసుకొని అది మాఫీ చేస్తారని చెప్పి ఆశిస్తున్నాం సార్. అదేవిధంగా కొద్దిగా చెరువు సీసీ కాలువ ఉంది సార్, చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళు కట్టుకోవడానికి. అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది సార్. ఒక 1/2 కిలోమీటర్ చేసినా కానీ మేము దాన్ని రైతులు కొద్దిగా సద్వినియోగం చేసుకుంటారు సార్. చెరువు కాలేదు సార్ సీసీ. అవును సార్. అదేవిధంగా మహిళలకు సార్ చాలా సంఘాలు అప్పుడు ఉన్న దానికంటే ఇంకా ఎక్కువైనాయి సార్. వాళ్ళకు కూడా మహిళా బిల్డింగ్ ఇస్తామని చెప్పినాం సార్ ఆ రోజుల్లో. అది కూడా మీకు గుర్తు చేస్తున్నాం సార్. దయచేసి అది కూడా మహిళలకు మరి సరిపోతలేదు కాబట్టి వాళ్ళు మీరు చెప్తారని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు సార్ అటు నుంచి కూడా. ఎందుకంటే అప్పుడు ఇచ్చిర్రు, అన్నం పెట్టే వాళ్ళు ఉన్నప్పుడు ఎట్లాగో ఆశిస్తారు సార్. మరి మీరు ఒకసారి అడగక ముందే ఇచ్చారు కాబట్టి అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి ఇస్తారని చెప్పి చాలా సంతోషంగా వాళ్ళు వెచ్చిస్తారు సార్. మరి సార్కు ధన్యవాదాలు, చప్పట్లతో ధన్యవాదాలు తెలిపాలా మీరు సార్. అదే ఇప్పుడు మేము ఎంత చెప్పినా కానీ మీరు వడ్డించే వాళ్ళు మనోళ్ళు ఉన్నప్పుడు ఎక్కడున్నా కానీ ముక్క పడుతుంది అని చెప్పి పెద్దలు సామెత చెప్తారు సార్. అది మా సార్గా మీరున్నారు కాబట్టి మేము ఎక్కువ చెప్పడం అవసరం లేదు సార్. మీరు వడ్డిస్తారని చెప్పి మేము అనుకుంటున్నాం. సమయం ఎక్కలేదు కాబట్టి మరి ఇప్పుడు గ్రామాభివృద్ధి కమిటీ నుండి చంద్రయ్య గారు మాట్లాడాల్సింది కోరుచు. విలేజ్
విలేజ్కి వచ్చినటువంటి మరి మన ఎమ్మెల్యే గారు మనకు ఎంతో మేలు చేస్తారని చెప్పేసి మనం ఇక్కడికి పిలవడం జరిగింది. అందరము విలేజ్ కమిటీ కానీ మా విలేజర్స్ మొత్తం అందరూ కలిసి ఆయనను ఇక్కడికి పిలవడం జరిగింది కాబట్టి చేశారు. ఎన్నో చేసిరు. ఇంతకుముందు గతంలో ఉన్న ప్రభుత్వము ఏ వరకు కూడా మాకు కంప్లీట్ చేయలేదు. గతంలో ఎమ్మెల్యే గారికి ఎన్నిసార్లు మేము ఎన్నో విధాలుగా మేము మాట్లాడినా కానీ అడిగినా కానీ మీ ఊర్లో ఎందుకయ్యా మీరు మా ఓట్లు మీకు వల్లేదు, మీ ఓట్లు మాకు వల్లేదు, మాకు పాదలనే పడ్డాయి, మాకు పాదలనే ఇచ్చేస్తా అని చెప్పి ఆయన మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అన్నారు. కానీ 20 సంవత్సరాల క్రితము నేను అక్కడ భూమి కొన్నాము. రాజమండ్రి మేడం సర్పంచ్ ఉన్నప్పుడు, నేను ఎంపీటీసీ ఉన్నప్పుడు అక్కడ భూమి కొన్నాము. ప్రజలకు వంచకుండా అది అట్నే ఆపేసిండ్రు. ఏది మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికీ అవి ఏంటి గోడలు లేపిరు, పిల్లర్లు లేపిరు, ఆపేసారు. కాబట్టి ఆ పిల్లర్లను ఇప్పుడు మన సారు పూర్తి చేస్తాడు అన్నట్టు నా ఉద్దేశంలో ఉంది. అది ఎందుకంటే ఆయనకు ఎప్పుడైనా చెప్పాలా పోవాలా. మరి పాలదల కూడా ఇట్లా ప్రాబ్లం ఉన్న సార్ వాళ్ళు జర ఇదవుతుండ్రు, ఏదన్నా ఒక సాయం చేసి వాళ్ళకు ఆ ఇండ్లు కట్టిస్తే ఏదో గరీబ్ గాళ్ళు లేనోళ్ళు వాళ్ళు జర బాగుపడతారు. మళ్ళీ అదొకటి. అప్పుడు మన ఇందిరమ్మ ప్రభుత్వమే ఉన్నప్పుడు నేను ఇక్కడ భూమి కొని బెనిఫిట్స్ వరకు కొన్ని పైసలు వేసి గవర్నమెంట్ నుంచి కొన్ని పైసలు తీసుకొచ్చి ఇక్కడ ఒక కాలనీ కట్టించిన సార్, ఇందిరమ్మ కాలనీ అని ఇప్పటికీ పేరు పెట్టిన సార్. అది మీరు కూడా చూసిన సార్, నాకు తెలియదు. ఒకటి మళ్ళీ ఇప్పుడు ఎందుకంటే అప్పుడు ఇచ్చింది ఎంత 40-60 ప్లాట్లు చేసినాం సార్. ఇప్పుడు మాత్రము ఇంకా 120 మంది ఇప్పుడు చేసి ఉన్నారు సార్. వాళ్ళకు మాత్రము దయచేసి మీకు ఎప్పటికీ మీకు రుణపడి ఉంటాము. నాకు మాత్రము అదొకటి మీరు చేస్తారని బాగా నమ్మకం ఉంది కాబట్టి మీ దృష్టికి తీసుకొస్తున్నాం సార్. దయచేసి మీరు అదొకటి చేయండి సార్, కొంచెం దయచేసి. సరే, థ్యాంక్స్ సార్. అందరికీ నమస్తే. సభను అలంకరించిన డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి గారికి, అలానే గ్రామ ప్రత్యేక అధికారి మా ఎంపీడీఓ గారికి, సభను అలంకరించిన పెద్దలకి, ఇక్కడికి విచ్చేసిన పుర ప్రముఖులకు, పెద్దలకి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్. ఇక్కడ మేము ప్రత్యేకంగా సమస్యలను ఏకరువు పెట్టదలుచుకోలేదు సార్. మీరందరూ అర్థం చేసుకునే మనస్తత్వం ఉన్నది కాబట్టి మీరు ప్రతి క్లాసు ఈచ్ అండ్ ఎవ్రీ మా కాంపౌండ్ వాళ్ళు ఉన్న ప్రతిదీ గమనించడం జరిగింది సార్. మీకు నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీతో నాకు 2016-17లో కూడా ఒక అనుబంధం ఉంది సార్. సిరికొండ మండల్ టోర్నమెంట్ చేసినప్పుడు ఎండింగ్ ఫంక్షన్కి కూడా మీరు వచ్చారు సార్. ఇప్పుడు మళ్ళీ ఇదే పెద్ద ఫంక్షన్గా నేను కూడా ఇన్ని సంవత్సరాల దాకా ఏ ఫంక్షన్ చేయలేదు సార్. ఇది అనుకోకుండా మళ్ళీ మీతోనే ఈ అసోసియేషన్ అనేది జరిగింది సార్. దయ ఉంచి మాకు ఒక MOMB స్కూల్లో మాకు కనుక పెయింటింగ్కి ఇస్తే సార్ ఫర్నిచర్ ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది సార్. MOMB ఇన్ఛార్జ్ సిరికొండ మండలంలో ఉన్నప్పుడు నేను చేశాను కాబట్టి నాకు ఆ అనుభవంతో చెప్తున్నాను సార్. మనకి ఆ డైనింగ్ హాలు ఇచ్చేయడం వల్ల స్కూలు పెయింటింగ్కి వెళ్ళలేదు సార్. పెయింటింగ్కి వెళ్తే ఎవ్రీథింగ్ వచ్చేస్తుంది. మాకు ఫర్నిచర్ కానీ పిల్లలకు కానీ ఫర్నిచర్ బ్లాక్ అట్లానే గ్రీన్ బోర్డ్స్ అన్నీ వస్తాయి సార్. ఆ కొంచెం దయ ఉంచి ఈ స్కూల్ బిల్డింగ్ అనేది కలరింగ్కి వెళ్తే సార్ మనకు ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ అన్నీ కూడా వచ్చేస్తాయి సార్. అదొక్కటే మా మనవి సార్. మేము మా స్కూల్ నుంచి కోరేది అదొక్కటే సార్. ఈ స్కూల్ పెయింటింగ్కి వెళ్ళిందంటే ఆటోమేటిక్గా మనకి గ్రీన్ బోర్డ్స్ అవి కూడా మనకి బడ్జెట్ ఉంది సార్, శాంక్షన్ అయ్యింది ఆల్రెడీ. మనకి సప్లయింగే లేట్ ఉంటుంది సార్. మనం కలరింగ్కి వెళ్తేనే ఇవన్నీ వస్తాయి సార్. కాబట్టి దయవుంచి ఒక్క విషయంలో మాకు హెల్ప్ చేయాలని మీరు ఇక్కడికి వచ్చినందుకు శతకోటి నమస్కారాలు తెలియజేస్తూ మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ ఇక్కడికి రావటం. ఎందుకంటే మీకు కలిసాం కానీ మీకున్న సమస్యలు, మీకున్న ఈ రష్ మూమెంట్లో ప్రత్యేకంగా మా మీద శ్రద్ధ ఉంచి మాకు ఇంత టైం కేటాయించారు సార్. మీకు ప్రత్యేకంగా అభివందనలు సార్ మా పాఠశాల తరఫున. తిరునపల్లి గ్రామానికి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ఉన్నటువంటి మోహన్ ఎక్స్ సర్పంచ్ గారు మరియు ఈ ఉత్సవాల్లో భాగంగా తిరునపల్లి గ్రామానికి
మరో విధంగా ఏదో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రారంభించిన ఫౌండేషన్ వేసినటువంటి మరియు స్కూల్ స్పోర్ట్స్ ఇనాగరేషన్ వచ్చినటువంటి మన ప్రియతమ నాయకులు, మన శాసనసభ్యులు, మన పక్క గ్రామానికి వాస్తవులైనటువంటి మరి ఈ స్కూల్ యొక్క పూర్వ విద్యార్థి అయినటువంటి డాక్టర్ భూపతి రెడ్డి గారికి మరియు కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సాయిరెడ్డి గారికి మరియు భోజన గారికి, అదేవిధంగా రాజు గారికి, రాజేంద్ర ప్రసాద్ గారికి, అదేవిధంగా అజాం గారికి, నిజాముద్దీన్ గారికి, అదేవిధంగా ఎల్లయ్య గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మన స్పెషల్ ఆఫీసర్ అయినటువంటి ఎండిఓ గారికి, మరి సీతాదేవి గారికి, మరియు డాక్టర్ మేళా గారికి, అల్మల్ల గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వివిధ కార్యక్రమాల నుంచి గ్రామంలో జరిగిన సర్పంచ్ ప్రకాష్ గారికి కానీ, వెంకరెడ్డి గారికి కానీ, మరి జిల్లాని గారికి కానీ మనందరూ కూడా మర్చిపోతే క్షమించాలి. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ మహిళా సోదరులు మన కానీ, గ్రామ ప్రజలు కానీ, గ్రామ పెద్దలు కానీ, మరి పత్రికా సోదరులందరూ కూడా హృదయపూర్వక తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమం నుంచి కానీ లేకపోతే వివిధ కార్యక్రమాల నుంచి కానీ మన ఎమ్మెల్యే గారు మీకు విపులంగా చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్యంగా స్కూల్ గేమ్స్ విషయానికి వస్తే మరి మీ స్కూల్కు మంచి పీడీ గారు ఉన్నారు, వెంకటేశ్వరరావు గారు. మరి చాలా మంచి గ్రామ నైపుణ్యమైనటువంటి ఆయన సొంత గేమ్ అటువంటి ఏదైతే నెట్ బాల్ ఉందో దాన్ని ఈరోజు మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్గా ఇక్కడ స్కూల్ గేమ్స్లో భాగంగా పెట్టుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు కానీ లేకపోతే ప్రధానోపాధ్యాయులకు కానీ గ్రామ పెద్ద వీడీసీ గారు చెప్తా ఉన్నాను. మరి అయితే స్కూల్ గ్రౌండ్ విశాలంగా ఉంది. మనకున్న అతి తక్కువ హై స్కూల్ గేమ్లో గుండారం తర్వాత మరి ఇక్కడ కూడా పెద్ద స్కూల్ గ్రౌండ్ ఉంది. మరి దీంట్లో తర్ఫీదు ఇవ్వడానికి మంచి ఫిజికల్ టీచర్ గారు కూడా ఉన్నారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని మరి ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా పిల్లల్ని తయారు చేయాల్సింది కోరుతా ఉన్నాను. ఈ సందర్భంగా విద్యార్థులకు కూడా ఏదైతే మీకు చదువుతో పాటు ఆటలు కూడా ఎంతో ముఖ్యమైనవి కాబట్టి దీంతో పాటు ఫిజికల్ ఫిట్నెస్ ముఖ్యంగా ఫిట్నెస్గా కానీ లేకపోతే నేను విద్యార్థులకు తెలియజేది ఏంటంటే మరి ఏదైతే ఈ అవకాశాన్ని మనకు అన్ని గేమ్స్ మీద మనకి ఇంట్రెస్ట్ ఉంటుంది. ముఖ్యంగా హై స్కూల్ లెవెల్ లోపల అన్ని ఆటలు కూడా మనం ప్రయత్నం చేస్తాం, కానీ అన్నిటికి కూడా మనకు ఫిజిబిలిటీ ఉండదు. మరి మనము ఏదైతే ఎంచుకున్న ఒక ఆటని మీరు హైట్ కానీ లేకపోతే హైట్ తక్కువ ఉన్నవారు కానీ లేకపోతే రకరకాల హైట్లు ఉంటాయి కాబట్టి దాన్ని తీసుకొని నచ్చిన గేమ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా కూడా నేషనల్ గేమ్స్ కానీ ఏ గేమ్స్కైనా పోటీ పడే అవకాశం ఉంటుంది. మరి ముఖ్యంగా అందరూ కూడా విద్యార్థులు క్రికెట్ అని కాకుండా ఏదైతే డబ్బులతో కూడుకున్న గేమ్స్ కానీ ఆర్చరీ కానీ క్రికెట్ కానీ కాకుండా మరి మట్టిలో మాణిక్యమైనటువంటి కబడ్డీ ఉంది, ఖోఖో ఉంది, ఇలాంటి గేమ్స్ సెలెక్ట్ చేసుకొని మన నైపుణ్యం తీసుకొని మనం కూడా మంచి ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు దీంట్లో ఉంది. అదేవిధంగా మరి ప్రభుత్వ విషయానికి వస్తే కూడా ముఖ్యంగా స్కూళ్ళకు కానీ విద్య కానీ వైద్యాన్ని కానీ విపరీతంగా డబ్బులు పెట్టి మరి ఇక్కడ ఉన్న టీచర్లు కూడా తెలుసు మరి గత 10-12 సంవత్సరాల నుంచి సెలెక్ట్ అయిన తర్వాత కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, మరి గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజుల్లోనే మీ టీచర్లకు కూడా అతి పెద్ద మొత్తంలో ఉద్యోగాలు ఇవ్వడం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి విద్య తర్వాత వైద్యం కూడా ప్రజలకు చాలా ముఖ్యమైన ఉద్దేశంతో ప్రభుత్వం ఈ 2 కార్యక్రమాలు కూడా విధిగా బాగా అధికంగా డబ్బులు వెచ్చించి మరి ఈ కార్యక్రమాలకి చాలా ప్రోత్సహించడం జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు కానీ మీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని విలేజ్ కమిటీకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ముఖ్యంగా మన స్కూల్ అభివృద్ధి కార్యక్రమాల భాగంగా విచ్చేసినటువంటి మన గౌరవనీయులైన ఎమ్మెల్యే భూపతి రెడ్డి సార్ గారికి, అదేవిధంగా ఉపాధ్యాయులు మన ఎండిఓ గారికి, అదేవిధంగా బాగిరెడ్డి గారికి, సాయిరెడ్డి గారికి, మరి భోజన్న గారికి, మరి నరేష్ గారికి, రాజేందర్ గారికి, ఇతర గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకు, మరి తిరుమలపల్లి గ్రామస్తులకు నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి సారు మనకు గతంలోనే మాటిచ్చిండు, ఏదైనా ఇది నా స్కూలు, నేను చదువుకున్న స్కూలు, దీన్ని ఎప్పుడైనా నేను ముఖ్యంగా ప్రాధాన్యం ఇస్తా, మీరు బేఫికర్ ఉండండి అని చెప్పేసి మాకు ఎలక్షన్ ముందు కానీ ఎమ్మెల్సీ ఉన్నప్పుడు కానీ మరి మోహన్కు రాజుకు నాకు ఒకసారి మాటిచ్చిండు. మరి అదే విధంగా ఈరోజు అసలు సార్ని మేము మొత్తం తిరుగుమని చెప్పలే, ఈ స్కూలు ఎలా ఉంది దీనికి అట్టేందని చెప్పేసి మొత్తం సొంతంగా తనే ముందుకెళ్ళి మొత్తం చూసి రావడం జరిగింది. మొత్తం మీద మనం చెప్పే కంటే సారే దృష్టితో చూసిండు కాబట్టి మరి నా మనసుకు మొత్తం మీద ఇక్కడ సారు దృష్టి పడ్డదంటే మన కార్యక్రమాలు సవినయంగా జరుగుతాయని కోరుకుంటున్నాను. మరి దీంట్లో మా పాల్ద కానీ కొండూరు కానీ మనం అందరము భాగస్వామ్యం కాబట్టి సార్ దయచేసి మా తరపున మా పాల్ద తరపున కూడా చెప్తున్నాము, ఖచ్చితంగా ఈ స్కూల్ని మీరున్నన్ని రోజులల్లో మరి కొత్త స్కూల్ కట్టాలి సార్. ఇది గతం సుమారు ఒక 70 సంవత్సరాలు అవుతుంది సార్ ఈ స్కూల్ కట్టి, మరి శిథిలావస్థకు వచ్చింది. మరి అదేవిధంగా మీరు ఇక్కడ సదుపాయాలు కూడా కల్పించాలని పిల్లలకు ఇబ్బందులు అవుతున్నాయి, మరి ఇవన్నీ మీ దృష్టిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు.
డాక్టర్ భూపతి రెడ్డి గారు సార్ గారికి నా యొక్క ధన్యవాదాలు. సార్ మాకు అన్ని సమస్యలు తీరాలంటే మీరు పక్కకే ఉన్నారు సార్, పక్క విలేజ్ కాబట్టి. సార్ మాకు ఒకటి ఏంటంటే చెప్పాలా, మాకు పెద్ద ఎత్తున రైతులకు మీరు అన్ని సేవలు చేసారు సార్. సార్ ఒకటి ఇది ఒక రుణమాఫీ కావలేదు సార్, అందరూ కొంచెం గడబడి చేస్తారు సార్ మాకు రైతులది. సార్ ఇప్పుడు 183 మందికి రుణమాఫీ అయింది సార్. అలా 94 లక్షలు రుణమాఫీ అయింది సార్. అయితే రైతుల అకౌంట్లో 73 లక్షలు అయింది సార్. బ్యాంక్ అకౌంట్లో రిటర్న్ అమౌంట్ 20 లక్షలు వెళ్ళిపోయింది సార్. దీనికి మీరు తొందరగా మాకు సార్ మేము ఎక్కడికి రమ్మన్నా అక్కడికి వస్తాను సార్. ఎందుకంటే సార్ ఇప్పుడు నేను ఒక సంవత్సరము పదవి సార్, ఈ పదవి లోపల రుణమాఫీ అయిందనుకో సార్, నాకు అదే సార్, నాకు మీరు చైర్మన్ కల్పించారు. కాకపోతే ఇది ఏంటంటే ఒక రుణమాఫీ సార్, ఇది బాగా ఇబ్బంది పెడుతున్నారు సార్ నాకు రైతులు. సార్ ప్లీజ్ సార్, ఎందుకంటే మీరు ఎక్కడికి రమ్మన్నా, మీరు అపాయింట్మెంట్ ఎక్కడ తీసుకున్నా కానీ మేము పాల్లాకెంచి, తిరుమలపల్లికెంచి, కొండ్రుకెంచి ఒక 10-15 మంది వస్తాం సార్. దీన్ని కలెక్టర్ దృష్టికి తీసుకుపోయినాం సార్, డీసీఓ దృష్టికి తీసుకుపోయినాం సార్, సిఓ మీ దగ్గరికి వచ్చినాం సార్. మీరు మొన్న నేను వస్తే మీరు ఏమన్నారు సార్, చేస్తా మేము చేపిస్తా, ఇది తొందరలో అయిపోతుందని మీరు చెప్పి మాట ఇచ్చారు సార్. అది సార్ ఇది ఒక్కటిసారి మాకు చేయాలని కోరుతున్నాను సార్. థ్యాంక్స్ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఎమ్మెల్యే గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, ముందున్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే, సార్ కూడా ఇక్కడ తిరుమంపల్లి స్కూల్లో చదువుకున్నాడని నాకు ఇప్పటి వరకు కూడా తెలియదు. ఒక మనిషి పిల్లగాడు చదువుకునేటప్పుడే మంచి నడవడిక, మంచి తెలివి, మంచి చదువు రావాలి అంటే ఉపాధ్యాయులు మంచివారుంటే ఉన్నత స్థితికి చేరుతారనే దానికి కారణం మన ఇప్పుడు భూపతి రెడ్డి గారికి నేర్పించినటువంటి ఉపాధ్యాయులు మంచిగా ఉన్నారు కాబట్టి సార్ ఇప్పుడు ఉన్నత స్థితిలో ఉన్నారు. అది మళ్ళీ నాకు ఇక్కడ పిల్లలు ఈరోజు చేసినటువంటి ప్రదర్శనం చూసి కూడా అర్థమైంది. విద్యార్థులకు ఉపాధ్యాయులు మంచి స్థితిలో చెప్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా ఉన్నత స్థితిలో మంచి ఉద్యోగాలకు, ఎంతో మంది రాజకీయ నాయకులు అవుతారని నేను భావిస్తున్నాను మేడం. నేను ఖచ్చితంగా శుభాకాంక్షలు చెప్తున్నాను. అట్లాగే తిరుమలపల్లికి ఎలక్షన్ టైంలో ఒకసారి మోహన్ అంకుల్ నాతో మాట్లాడమంటే నేను చెప్పినాను. సారు పథకాల గురించి అంటే నేను మాట్లాడలేను, కానీ సార్ ఒక డాక్టరు, మనిషి ప్రాణాలు కాపాడడం మనకి ఎట్లానో తెలుసు, మనని బతికించడం ఎట్లానో నాకు తెలుసు అని చెప్పినాను. ఇప్పుడు సార్ అడగకముందే మనకి ఇన్ని పథకాలు మన గ్రామానికి ఇచ్చినారంటే, మనం అడగకముందే ఇచ్చినారంటే ఇది తిరుమలపల్లిలో మనందరం కూడా గర్వించాల్సిన విషయము. కాబట్టి అందరూ కూడా మీ యొక్క హర్షధ్వనంతో సార్కి చప్పట్ల చేత సార్కి శుభాకాంక్షలు తెలపాలి. సార్ నేను ఒక్క విజ్ఞప్తి చెప్తున్నాను సార్, అంటే మీరు చేస్తున్నటువంటి పథకాలు రూరల్ కాన్ఫరెన్స్లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్ చూస్తూ ఉంటాను సార్. దీన్ని కొందరు వ్యక్తులు అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టుగా మీరు చేసేటువంటి పథకాలను మేము చేస్తున్నామని స్టేటస్లో పెట్టుకుంటున్నారు సార్. మీరు చేసేటువంటి పనులు తిరుమలపల్లిలో ప్రతి కార్యకర్త కూడా సార్ చేస్తున్నటువంటి పనులు ఖచ్చితంగా గ్రామంలో తెలియాల్సిన అవసరం ఉంది. సిరికొండలో చేసేటువంటి పని ఖచ్చితంగా నిజామాబాద్ మండలంలో తెలవాలి. నిజామాబాద్ తిరుమలపల్లిలో గ్రామంలో చేస్తున్నటువంటిది రూరల్ కాన్ఫరెన్స్లో తెలవాలి. దాని ద్వారా ఏం చేస్తున్నాం అనేటువంటి విషయం తెలుస్తుంది సార్. కాబట్టి దీన్ని ఒక్కదాని మీద దృష్టి పెట్టి సార్ ఖచ్చితంగా, ఎందుకంటే మేము చేస్తున్నామని ప్రజలకు అపోహ పెడుతున్నారు కాబట్టి దీని మీద కొద్దిగా దృష్టి సారించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను. నమస్కారం. తెలుగు సరిగా రాదు నాకు, ఉర్దూలో మాట్లాడతాను నేను. सार को लेके गए मैम बताने के लिए शादी मुबारक और हमारा शादी खाना और कंपाउंड के लिए अल्हम्दुलिल्लाह, अल्लाह का शुक्र है। उन लोग बोलते हम बना देंगे कोई बात नहीं, ऐसे बोले वाले साहब मिले भी नहीं हमको। समझ में हमारी बात इतनी गरीब होंगे मानने वाले साहब, और ज़िंदगी में मिलते भी नहीं, और कोई पार्टी में नहीं मिलता। इतने साथ घूमने के लिए, उनके घर घूमने के लिए, मोहर्रम में जाने के लिए ऐसा साथ नहीं मिलता जिंदगी में। समझ में, मेहरबानी करके कभी भी सार को हेल्प करना हमारा काम, उनसे हेल्प लेना हमारा काम है। देना कुछ, लेना कुछ, खाने के लिए कुछ खोना पड़ता, कुछ खोने के लिए पाना पड़ता। समझ में बात, मेहरबानी करके अल्लाह उनको अच्छा रखे। ताले में నాది కొంచెం గొంతు పోయింది, ప్లీజ్ బేర్ విత్ మీ. ఈరోజు మన నిజామాబాద్ రూరల్ మండలంలోని తిరుమలపల్లి గ్రామంలో చిన్న చిన్న అభివృద్ధి కార్యక్రమాలతో భాగంగా మరి నేను చిన్నప్పుడు చదువుకున్నటువంటి
స్కూల్ని కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకొని మరి మీ గ్రామ పెద్దలందరినీ కూడా కలుద్దామని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. ఈ సందర్భంగా మరి నాతో పాటు వచ్చినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు ఎల్లయ్య గారు, అదేవిధంగా బాగారెడ్డి గారు, అదేవిధంగా మరి డిసిఎంఎస్ చైర్మన్ ఎక్స్ సాయిరెడ్డి గారు, భోజన్న గారు, మరి వైస్ చైర్మన్ మాజీ రాజు గారు, రాజేందర్ గారు, యూత్ కాంగ్రెస్ లీడర్ నరేష్ గారు, మన సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ గారు, మరి ఈ స్కూల్ యాజమాన్యమైనటువంటి సీతాదేవి గారు, స్టాఫ్ అందరికి కూడా పేరు పేరున హనుమల్ గారికి, గారు ఇన్ఛార్జ్ ఆఫీసరు, అదేవిధంగా కుమార్ గారికి, మరి యూత్ కాంగ్రెస్ నిన్ననే గెలిచినటువంటి సురేష్ గారికి, జనార్దన్ గారికి, రాజేష్ గారికి, మన సీను ప్రతాప్ రెడ్డి గారికి, సాయినకు వెంకటరెడ్డికి, శ్రీధర్ గారికి, సింగిల్ విండో చైర్మన్ గుండారం, అందరూ కూడా పేరు పేరున వారితో పాటు మరి ముఖ్యంగా ఈ స్కూల్ యొక్క స్టాఫ్, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ అందరికీ, పిల్లలకు, విద్యార్థులందరికీ, మరీ ముఖ్యంగా ఈ గ్రామ పెద్దలారా, మరి ఇక్కడ ఉన్నటువంటి అక్కా చెల్లెలు, మహిళల సోదరులందరికీ కూడా నమస్కారం. అంటే ఈరోజు మనము చేసినవి చాలా చిన్న పనులే. అంటే చాలా రోజులు నేను ఎమ్మెల్సీగా ఉండి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఒకసారి ఇక్కడ స్కూల్లో రావడం జరిగింది. అప్పుడు కూడా చెప్పారు ఈ కాంపౌండ్ వాళ్ళు ప్రాబ్లం ఉంది, ఇది చాలా పెద్ద స్కూల్, ఒకప్పుడు 5 ఎకరాలు ఉండింది. సో ఈ చుట్టుపక్కల గ్రామాలన్నిటి కూడా జన్నపల్లి నుండి నాడాపూరు, పాల్దా, తిరువనపల్లి, జలాల్పూర్, ఈ చుట్టుపక్కల కొండూరు, ఈ క్యాంపులు ఇవన్నీ కూడా చుట్టుపక్కల అందరూ కూడా పిల్లలు కూడా ఇక్కడ వచ్చి చదువుకునేది. నేను కూడా అంటే 4వ తరగతి నుండి 3వ తరగతి వరకు ఏమో జలాల్పూర్లో చదువుకున్నాము, 4వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఇక్కడ చదువుకున్నాము. అంటే 4 సంవత్సరాలు. అప్పుడు ఇక్కడనే ఈ క్లాస్ రూమ్లో ఉండేవాళ్ళం. అయితే అప్పుడు నేను ఎమ్మెల్సీగా వచ్చిన తర్వాత అప్పుడు చెప్పారు ఈ ఇంత పెద్ద స్కూలు, మరి ఈ ఏరియాలో చాలా పాపులర్ స్కూల్, ఇక్కడ చాలా చదువుకున్నాం అందరం కూడా. ఇప్పుడు పాల్దా, కొండూరులో కానీ జలాల్పూర్లో చాలామంది విద్యావంతులు ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, చాలామంది మంచి ఇంజనీర్ పొజిషన్లో కూడా ఉన్నారు, కొందరు ఐపీఎస్ అయ్యారు, రకరకాల అందరూ కూడా ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. సో ఈ స్కూల్ మనం తప్పకుండా ఇంత పెద్ద ప్లేస్, ఇది దీన్ని కాపాడుకోవాలా అని వచ్చినప్పుడు మరి ప్రిన్సిపల్ గారు కూడా, హెడ్ మాస్టర్ గారు కూడా ఇక్కడ వచ్చి మొన్న ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మరి మా స్కూల్లో ఇట్లా ఈ పక్క వాళ్ళందరూ కూడా ఎంకరేజ్మెంట్ ఉంది, మరి మా స్కూల్ గ్రౌండ్ను కాపాడుకోవాలి, మాకు సేఫ్టీ లేకుండా ఉంది అన్నప్పుడు మరి ఈ స్కూల్ గ్రౌండ్ ఇవాళ మనం అంతా విజిట్ చేసినాము. అది ఎంతైనా కానీ మనం ఇప్పుడు ఇలా ఒక 10 లక్షలు పెట్టుకున్నాం ఈ కాంపౌండ్ వాళ్ళకు. ఫస్ట్ మనం ఈ స్కూల్ను కాపాడుకోవాలి, ప్లేస్ని కాపాడుకోవాలి, ఇక్కడ ఉన్న ఫర్నిచర్ని మనం సేఫ్టీ ఉండాలి, మరి స్టాఫ్ కానీ ఇంకా పిల్లలు కానీ అంతా ఉండాలి, సేఫ్టీ ఉండాలని చెప్పి ఫస్ట్ అయితే మన కాంపౌండ్ వాళ్ళు 6 ఫీట్ల హైట్తో ఎంతైనా కానీ మొత్తం కంప్లీట్గా కట్టిపోయాలి. మోహన్ గారు మీరు టోటల్గా ఏదైనా ఇంకా అమౌంట్ కూడా తక్కువ పడితే కూడా మనం మళ్ళీ సప్లిమెంట్ ఇద్దాం. ఫస్ట్ దీన్ని బ్యారికేడింగ్ అంత మొత్తం స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయిన తర్వాత ఇంకా చూద్దాం. అయితే దాంతోపాటు ఒక సీసీ డ్రైన్కు 4 లక్షల రూపాయలు, సీసీ రోడ్కు 5 లక్షల రూపాయలు, మళ్ళీ డ్రింకింగ్ వాటర్ కొరకు 1 లక్ష రూపాయలు, ఇవాళ మొత్తం తిరువనపల్లిలో ఒక 20 లక్షల రూపాయలతో మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. సో ముఖ్యంగా ఈ స్కూల్ గురించి మాట్లాడాలంటే అసలు ఇంత ప్లేస్ ఉన్నటువంటి స్కూల్ మనకు చాలా తక్కువ ఉంటాయి. అంటే ఒకప్పుడు 5 ఎకరాలు ఉండి ఇప్పుడు ఎంత ఉందో, 3 ఎకరాలు ఉందో, ఇంకా తక్కువనే ఉంటుంది. 3 acres ఉన్నది, 2 ఎకరాలు దగ్గర ఎంక్రోచ్మెంట్ అయింది. ఇంత మెయిన్ రోడ్డుకు ఇంత చక్కటి స్కూలు. సో దీని స్కూలును అభివృద్ధి పరచడం అన్నది ఒక పూర్వ విద్యార్థిగా మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధిగా నా బాధ్యతగా నేను భావిస్తాను. ఇవాళ అన్నీ కూడా చూడడం జరిగింది. ఇంకా అంటే నిజంగానే చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఇంకా బాత్రూమ్స్ కూడా మరి మా సీనియర్ కొలీగ్ అయితే డాక్టర్ సురేందర్ రావు గారు కట్టించారు. మరి ఆయన అమెరికాలో ఉన్నాడు. ఇంకా అవి కొన్ని ఇంకా ఇన్కంప్లీట్ ఉందో, మొత్తం మీద అంటే ఇనాగ్రేషన్ కాలేదు.
దానికి వాళ్ళతోని నేను కూడా మాట్లాడుతున్నాము. వాళ్ళ ఫోన్ తీసుకొని మాట్లాడి వాళ్ళతో కన్సెంట్ తీసుకొని అది కూడా స్టార్ట్ చేద్దాం. ఇంకా అవసరం ఉంటే మనకు అడిషనల్ టాయిలెట్స్ గర్ల్స్ కానీ బాయ్స్ కానీ సపరేట్గా అవసరం ఉంటే కూడా కట్టుకుందాం. అది అయిన తర్వాత ఇప్పుడు ఇదంతా కూడా ఐ థింక్ ఇది ఏమి ఉండదు, ఈ లైఫ్ లేదు. ఈ పాత స్కూల్ అంతా కూడా డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతో కూడా ఏంటంటే మనకు ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఇంకోటి ప్లేస్ కూడా వస్తుంది మనకు. సో ఈ హై స్కూలు రెండు కలిసే ఉన్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఒక ఎక్స్ట్రా రూమ్లు అడుగుతున్నారు హై స్కూల్ వాళ్ళు. సో మీకు తప్పకుండా ఇక్కడ ఏది అవసరం ఉంటుంది. ఇప్పుడు అమ్మ ఆదర్శ పాఠశాలలు మన ఊరు మనబడిలో ఉన్నటువంటి స్కీము అప్పుడు అది పాత గవర్నమెంట్లో పెట్టారు. అది దాని ఉద్దేశం ఏందన్నది కరెక్ట్ తెలియకుండా ఇవాళ మనకు ఫండ్స్ లేకుండా అది మధ్యనే ఆగిపోయింది ఆ స్కీమ్ అసలు. అయితే ఇప్పుడు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మ ఆదర్శ పాఠశాలల పేరు మీద మరి హెడ్ మాస్టర్ గారిని తర్వాత దాంట్లో చదువుకునే పిల్లల యొక్క తల్లిదండ్రులతోని ఒక కమిటీ వేయడం జరిగింది. అది ఆదర్శ పాఠశాల కమిటీలు దాంట్లో పెట్టేసి వాళ్ళ ఆధ్వర్యంలో అక్కడ చదువుకునే పిల్లల వాళ్ళ తల్లిదండ్రులు ఈ కమిటీలో ఉంటే మనకు వర్క్ బాగా జరుగుతుందనే ఉద్దేశంతో అమ్మ ఆదర్శ పాఠశాలల కింద మన గవర్నమెంట్ ఈ సంవత్సరంలోనే దగ్గర 1200 కోట్లు ఖర్చు పెట్టింది డిఫరెంట్ స్కూళ్ళలో. అయితే మీరు అన్నారు ఇప్పుడు స్కూల్ బిల్డింగ్ మీకు కలరింగ్ అన్నారు, ఆ ప్లాన్ గవర్నమెంట్ దగ్గర ఉంది. ఇప్పుడు ఇంకా కొంచెం ఈ పెండింగ్ వర్క్స్ అన్నీ అయిన తర్వాత అంటే కొన్ని జాగాలలో బేసిక్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి అంటే కరెంటు, వాటరు, బాత్రూమ్స్, డైనింగ్, కిచెన్ షెడ్ ఇవన్నీ కూడా అయిన తర్వాత అప్పుడు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని స్కూళ్ళకు ఒకటే కలర్ వేద్దామనే ఆలోచనలో ఒక స్టేట్ లెవెల్ ఒక బిడ్డింగ్ పెట్టి మొత్తం కూడా అంటే మంచిగా ఒక కలర్ వేసుకోకుండా ఉండడానికి ఒక మొత్తం కలరింగ్ ప్లాన్ కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. అప్పుడు తప్పకుండా ఇక్కడ మీకు ఏదైతే ఈ స్కూల్కి సంబంధించిన టేబుల్స్ కానీ వీలైతే గవర్నమెంట్ నుండి లేకుంటే ఎవరైనా డోనర్స్ అన్నా లేకుంటే మేమన్నా ఏదైనా వేసి మీకు స్కూల్లో ఆ టేబుల్స్ ఇవన్నీ కొనిస్తాం. తర్వాత ఇప్పుడు ఇక్కడ కంప్యూటర్ ల్యాబ్ లేనట్టుంది. అదే కంప్యూటర్ ల్యాబ్ గురించి కూడా మనం తప్పకుండా మనం ప్రపోజల్ పంపించుకుందాం. ఇక్కడ ఈ మధ్యన ఆగినటువంటి డైనింగ్ హాల్ కానీ కిచెన్ కానీ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం తప్పకుండా. అయితే ఈ స్కూల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మీరు కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం ఎట్లా ఉందంటే ఇవాళ విద్యకు, వైద్యానికి, వ్యవసాయానికి మరి ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. ఇవాళ అదే 1200 కోట్ల రూపాయలు పెట్టి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద గత 10 సంవత్సరాలు ఏం చేయనటువంటి సందర్భంలో చేసుకున్నాం. ఇవాళ చేసుకున్న తర్వాత మీకు అందరూ కూడా తెలుసు ఇలా దగ్గర 11,000 పై చిలుకు మనం డిఎస్ఎన్ పెట్టుకొని టీచర్లను రిక్రూట్ చేసుకున్నాం. ఇలా టీచర్ల కొరత లేదు ఏ స్కూల్లో అయినా కానీ. ఎక్కడైనా ఉంటే కూడా మనం వర్క్ అడ్జస్ట్మెంట్ కింద చేసుకుందాం. అందరు కూడా ఇవాళ ప్రమోషన్ ఇవ్వడం జరిగింది టీచర్లు అందరు కూడా. 10 సంవత్సరాల కళ అది. ఇవాళ 317 జీవో కూడా అబాలిష్ చేసి దానికి కూడా కొన్ని గైడ్లైన్స్ ఇష్యూ చేశారు. సో ఇట్లా అంటే ఎంప్లాయీ ఫ్రెండ్లీ ఉంది. వాళ్ళ గవర్నమెంట్ స్కూళ్ళల్లో విద్యార్థులకు సరైన విద్య అందాలా, అది కూడా ఇంగ్లీష్ మీడియంలో అందాలని చెప్పి మరి టీచర్లను కూడా అందరినీ కూడా రిక్రూట్ చేసుకుంటూ స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసుకుంటూ మనం వెళ్తూ ఉన్నాం. ఇవాళ మధ్యాహ్న భోజనం కానీ హాస్టల్లో ఉన్నటువంటి పిల్లలకు అందరికీ కూడా మరి మనం ఒక 40% ఎప్పుడైనా కానీ కొంచెం పెంచుతారు. 5 రూపాయలు, 2 రూపాయలు, 3 రూపాయలు ఇట్లా. అంటే అట్లా కాకుండా ఇలా 40% మొత్తం మనం మెస్ ఛార్జర్ పెంచినాం. హాస్టల్లో అయితే మరి వాళ్ళకు దగ్గర 200-300% 75 రూపీస్ ఉన్నది 225 రూపీస్ ఇష్టం. అంటే ఏజ్ని బట్టి డిఫరెంట్ రేట్లలో వాళ్ళకి కాస్మెటిక్ ఛార్జెస్ కూడా పెంచినాం. ఇప్పుడు నూనె కానీ లేకపోతే సబ్బులు కానీ ఆ పిల్లలు బాగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. సో ఈ విధంగా అంటే పేదల పట్ల కాంగ్రెస్ పార్టీ కృతనిశ్చయ, ఎడ్యుకేషన్ పట్ల కృతనిశ్చయంతో ఉన్నది. ఇవాళ మీరు ఆలోచించుకోవచ్చు. అంటే ఇవాళ ఏ స్కూల్ అయినా సింగిల్ టీచర్ స్కూల్ కానుండి మన జిల్లా పరిషత్ స్కూలే అనుకోండి, ఇవాళ మనకు మోడల్ స్కూలే అనుకోండి, ఎన్ని గురుకులాలు. అది కాకుండా అంటే ఏజెన్సీ స్కూల్స్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్ కావచ్చు, ఎస్టీ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ స్కూల్ కావచ్చు, ఇప్పుడు ఏకలవ్య స్కూల్ కావచ్చు, ఇవన్నీ కూడా స్టార్ట్ చేసింది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మనకు తెలంగాణ యూనివర్సిటీ కావచ్చు, మెడికల్ కాలేజ్ కావచ్చు, బాసలో ఉన్న IIIT కావచ్చు, మొత్తం ఏది చూసుకున్నా కానీ మన కాంగ్రెస్ పార్టీ హయాంలోనే స్థాపించింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విద్యకు అత్యధికంగా ప్రాధాన్యత ఇస్తుంది. మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు మొదట్లో IIT, IIMs కూడా మొత్తం కూడా మరి ఎయిమ్స్ కానీ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే మెడికల్ విద్య సైడ్ కానీ, టెక్నాలజీ సైడ్ కానీ, మేనేజ్మెంట్ సైడ్ కానీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ద్వారానే స్థాపించింది. సో ఇవాళ
మనం చూస్తూ ఉన్నాము. మన విద్య బాగా కుంటుపడిపోయి మరి పిల్లలందరూ కూడా ప్రైవేట్ సైడ్ ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మన గవర్నమెంట్ కళాశాలల్లో 25 లక్షల మంది పిల్లలు ఉంటే ప్రైవేట్ కళాశాలల్లో స్కూళ్ళల్లో 30 లక్షల మంది పిల్లలు ఉన్నారు. గవర్నమెంట్ కంటే ఎక్కువ ఉన్నారు. చాలామంది తల్లిదండ్రులు మేము గవర్నమెంట్ స్కూళ్ళలో పిల్లలను చదివిస్తే వాళ్ళకి ఏదో సరైన న్యాయమైన విద్య అందదే అనే భావనలో ఉన్నారు. కానీ వాళ్ళకి వాళ్ళ స్కూల్ డ్రెస్లో కానుండి మెస్ ఛార్జీలో కానుండి అన్నీ కూడా పెంచి వాళ్ళ మొత్తం 100% రిక్వైర్మెంట్ ఉన్న టీచర్లు ఇచ్చి వీళ్ళంతా హైలీ క్వాలిఫైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళు బీఎడ్ చేసి మళ్ళీ ఎగ్జామ్స్ రాసి ప్రైవేట్లో ఎవరు ఉంటారో వాళ్ళకి మరి క్వాలిఫికేషన్ ఉందా లేదా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో తెలియదు. ఇవాళ ఇంత నాణ్యమైన విద్యను అందించాలని చెప్పి ఆలోచించి మళ్ళీ ఇంకా కొత్తగా కూడా ఏంటంటే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అమ్మలు పెద్ద మనుషులు చాలామంది ఉన్నారు. కులాల వారిగా స్కూల్ పెట్టిండు ఈ మనిషి. ఇప్పుడు మనము స్కూల్లో మేము ఇక్కడ తిరువనపల్లిలో చదువుకున్నాం. మాతో అందరు ఉండేవాళ్ళు. అందరం ఒకటే టేబుల్ మీద కూర్చునే వాళ్ళము. అందరం ఇంటి నుండి తెచ్చుకున్న టిఫిన్ మంచి కింద కలిసి తినేవాళ్ళము. రారాపూర అనుకునే వాళ్ళము. భుజం మీద చేసుకుని తినేటోళ్ళము. ఇక్కడ ఎక్కడంతా ఆడుకున్న జ్ఞాపకాలు నాకు ఉన్నాయి. అంటే ఇవాళ పాఠశాలలు ఏమైనా అంటే కులాల వారిగా పెట్టేసింది. బీసీ హాస్టల్ బీసీ కళాశాలలు సపరేటు, అంటే ఎస్సీ సపరేటు, ఎస్టీ సపరేటు, మైనారిటీ సపరేటు. వీళ్ళందరూ కూడా అంటే కులాల వారిగా స్కూల్ పెట్టేసిండు కేసీఆర్. పెట్టి ఆ సప్లైన్లోకి వెళ్ళి దాంట్లోకి వెళ్ళి డబ్బులు తీసేసి వాళ్ళకు అసలు కార్పొరేషన్లో డబ్బులు లేకుండా చేసి ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఆ విధంగా కాదు. ఇవాళ మనము ప్రైవేట్ స్కూళ్ళల్లో పిల్లలు అట్రాక్ట్ కాకుండా తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూళ్ళకి పిల్లలను పంపించాలంటే దానికి సొల్యూషన్ ఒకటే. మనకు గవర్నమెంట్ స్కూళ్ళలో 5వ తరగతి 5 సంవత్సరాలు నిండే వరకు అడ్మిషన్ ఇస్తలేము. మరి 5 సంవత్సరాలు పిల్లవాడు ఏం చేయాలా? ప్రైవేట్లోనేమో 2.5 సంవత్సరాలకి వాళ్ళకి ప్లే స్కూల్ అని ప్రీ స్కూల్ అనో ప్లే స్కూల్ అనో లేకుంటే నర్సింగ్ ఎల్కేజీ యూకేజీ అని చెప్పి వాళ్ళు అడ్మిషన్ తీసుకుంటున్నారు. పిల్లవాడు ప్రైవేట్ స్కూల్కి పోయి 3 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కి వస్తాడు రాడు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నామంటే అంగన్వాడీ స్కూల్ అనే అంటే తల్లి గర్భంలో ఉన్న అప్పటి నుండే బాలింతలు ప్రెగ్నెంట్ ఉమెన్ అక్కడ నుండి పిల్లవాడికి న్యూట్రిషన్ ఇస్తూ వాళ్ళకు కూడా ఎడ్యుకేషన్ ప్లే స్కూల్ లాగా పెట్టేసి మరి ఎల్కేజీ యూకేజీ నర్సరీ కూడా పెట్టి 5వ తరగతి 5 సంవత్సరాలు నిండేంత వరకు ప్రైమరీ స్కూల్కు మరి అంగన్వాడీ స్కూల్కు లింక్ చేసి 5 సంవత్సరాల తర్వాత వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయించి మరి 4వ తరగతి వరకు కూడా ఇంగ్లీష్ మీడియం అంటే 4వ తరగతి వరకు కూడా ప్రైమరీ స్కూల్లోనే మనము ఎడ్యుకేషన్ కంబైన్ చేస్తున్నాం. అంటే ఈ అంగన్వాడీ స్కూళ్ళను ప్రైమరీ స్కూళ్ళను కంబైన్ చేసి పిల్లలు డ్రాప్ అవుట్ లేకుండా ప్రైవేట్ స్కూల్ వైపు వెళ్ళకుండా చేయాలా. వాళ్ళకు కూడా ఈ ప్రీ స్కూల్ నర్సింగ్ కళాశాలలో స్కూళ్ళలో చదివించాలనే ఆలోచన. ఇక 5th తర్వాత 5th టు ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో మరి ఇప్పుడు సెంట్రల్ ఎడ్యుకేషన్ పాలసీని మనం అడాప్ట్ చేస్తూ ఏం చేస్తున్నామంటే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ స్టార్ట్ చేస్తాము. మన కాన్స్టిట్యున్సీలో కూడా సుద్దులంలో 25 ఎకరాలతోని ఒక 3000 మంది పిల్లలు ఎట్ ఏ టైం చదువుకోవడానికి వాళ్ళ బిగినింగ్లో మనకు ఒక అంటే స్కూల్ ఇచ్చారు. రాబోయే కాలంలో మండలానికి ఒక స్కూల్ ఆ విధంగా తయారవుతుంది. మనకు మండలానికి ఒక 3000 మంది పిల్లల కంటే ఎక్కువ ఉండరు. మండలాలు చిన్నగానే కాబట్టి దాంట్లో ఏంటంటే ఏ కులం వాడైనా ఏ మతం వాడైనా పేదవాడైనా డబ్బులున్న వాడైనా కానీ ఒకటే స్కూల్లో చదువుకోవాలి. ఒకటే ఇంగ్లీష్ మీడియంలో ఒకటే సిలబస్తోని మధ్యాహ్న భోజనం ఉంటుంది. అవసరం ఉంటే సెమీ రెసిడెన్షియల్ హాస్టల్ ఉండి ఇంటికి వెళ్ళిపోయే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఇస్తారు. ఇంటికి వెళ్ళి హాస్టల్లో ఉండే వాళ్ళు ఉంటే హాస్టల్లో వాళ్ళకు భోజనం పెడతారు. హాస్టల్ ఫెసిలిటీలో పెట్టి ఇవాళ సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం అందరికీ మనం రాబోయే కాలంలో. సో ఇది అంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన విధానం. ఇలా మీరు చూస్తూ ఉన్నారు చాలామంది పిల్లలు కూడా ఈ సెల్ ఫోన్లు లేదే తింటలేరు, అన్నం కూడా తింటలేరు చిన్నపిల్లలు. అంటే అలాంటి దాని నుండి మనం డైవర్షన్ చేయాలని చెప్పి స్పోర్ట్స్ని మనం ఎంకరేజ్ చేయాలా. మనం గతంలో ఒలింపిక్ ఆటలు చూసినాం మనం మొన్న ప్యారిస్లో. ఇంత పెద్ద భారతదేశము 150 కోట్ల జనాభా ఉన్నటువంటి వ్యక్తులు మన సిల్వర్ మెడల్తోనో బ్రాంజ్ మెడల్తోనో బయటకు వస్తున్నాం. అదే జపాన్ లాంటిది, కొరియా లాంటి, ఇంగ్లాండ్ లాంటి చిన్న చిన్న దేశాలు ఎన్నో గోల్డ్ మెడల్ తీసుకొని సాధించకపోతున్నాయి. మరి మన దగ్గర స్కిల్ లేక కాదు, మన దగ్గర నైపుణ్యం లేక కాదు, మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, దాని మీద ఇంట్రెస్ట్ ట్రైనింగ్ దానికి సంబంధించిన లేదని చెప్పి మరి వాళ్ళ పిల్లలందరూ కూడా ఈ మారక ద్రవ్యాల వైపు కానీ డ్రగ్స్ వైపు కానీ ఈ సోషల్ మీడియా అనేది ఇవి అంతా కూడా ఒక అడిక్షనే. సెల్ ఫోన్ కూడా ఒక అడిక్షనే. ఇవన్నీ దురలవాట్లకు అవుతున్నారని చెప్పి వాళ్ళను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎడ్యుకేషన్తో పాటు కంపల్సరీ ఒక ఎడ్యుకేషన్లో ఈ స్కూళ్ళలో ఒక 1 అవర్ స్పోర్ట్స్ క్యారికులం పెట్టి దాంట్లో అవసరం ఉంటే ఒక యోగా
మెడిటేషన్ కూడా వారానికి ఒక రోజు క్లాస్ పెట్టి వాళ్ళకు అన్ని కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ మన తెలంగాణలో, భారతదేశంలో నాకు తెలిసి ఒక హర్యానాలోనే ఉంది, తెలంగాణలో ఒక యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని మనం పెట్టుకున్నాం. దాంట్లో ఇవాళ మేము ఇప్పుడు మనం స్టార్ట్ చేసినటువంటి ఈ సీఎం కప్ ఏదైతే ఉందో ఫస్ట్ గ్రామ స్థాయి నుండి మండల స్థాయి నుండి జిల్లా స్థాయిలో టోర్నమెంట్ పెట్టి రాష్ట్ర స్థాయిలో ఎన్నికైన వాళ్ళందరూ కూడా ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీలో మనం అడ్మిషన్స్ ఇచ్చి వాళ్ళకు ప్రత్యేకమైన ఆహారము, డైట్ షెడ్యూల్ పెట్టి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని భవిష్యత్తులో మనం ఒలింపిక్స్లో కానీ ఏషియాలో కానీ మనం పార్టిసిపేట్ చేసి రాబోయే కాలంలో భారతదేశం నుండి మనకు కూడా ఒలింపిక్స్లో కానీ ఏషియాలో కానీ ఇంకా మిగతా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్లలో మనకు పథకాలు రావాలన్న ఉద్దేశంతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని పెట్టడం జరిగింది. ఇవాళ ఇంకో విధంగా కూడా ఎడ్యుకేషన్ విధానంలో ఇవాళ చాలామంది ఏం చేసినా బాబు అంటే నేను BA చదివినని చెప్తా ఉన్నాను. వాళ్ళకు ఉద్యోగాలు లేవు. ఇవాళ మనకున్న ప్రధాన సమస్య ఉద్యోగం. మరి వీళ్ళ ఉద్యోగాల వైపు మళ్ళించాల పిల్లల్ని, అన్ఎంప్లాయ్మెంట్ లేకుండా మనం దుబాయ్లో పోతున్నారు భార్యాభర్తలను వదిలే అని చెప్పి ఇవాళ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీని కూడా మనం హైదరాబాద్లో స్థాపించుకున్నాం. దానికి అన్నీ కూడా ఇప్పుడు ఇంతకుముందు పాలిటెక్నిక్ కాలేజీలు కానీ ITIలు ఇవన్నీ కూడా మనం చేంజ్ చేసి వాళ్ళను మన అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్స్ కింద వాళ్ళని దాన్ని అఫిలియేట్ చేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి మనం అఫిలియేట్ చేస్తాం. చేసి దాని చైర్మన్గా ఇలా వైస్ ఛాన్సలర్ ఎవరిని పెట్టుకున్నాం మనము, ఆనంద్ మహేంద్ర అనే ఒక ఇండస్ట్రియలిస్ట్. అంటే దీంట్లో జాబ్ గ్యారంటీ. నువ్వు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నీకు అడ్మిషన్ వచ్చిందంటే 100% నీకు జాబ్ వచ్చినట్టే. 100% ప్లేస్మెంట్తో ఆ యూనివర్సిటీ నడుస్తూ ఉంది. దాంట్లో అన్ని రకాల 6 నెలల నుండి 6 ఏళ్ళ వరకు కూడా నీకు హైలీ స్పెషలిస్ట్ వరకు కూడా స్కిల్స్ నేర్పించడానికి అవకాశం ఉండేటువంటి యూనివర్సిటీ మనం నిలబెట్టుకున్నాం. ఎందుకు మనకు ఎంప్లాయ్మెంట్ రావాలి, పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో రాణించాలని. ఇవాళ మనం దుబాయ్ పోతే నీకు అడుగుతూ ఉన్నారు, ఒక కార్పెంటర్ ఉంటే నీకు ఏమైనా సర్టిఫికేట్ ఉందా, నువ్వు ట్రైనింగ్ ఉందా అని. అదే నువ్వు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీలో నువ్వు దుబాయ్ పో, అక్కడ సర్టిఫికేట్ తీసుకొని వీళ్ళు ఒక కార్పెంటర్కి 50,000 వేస్తే రేపు ₹1,00,000 ఇస్తారు. ఆ సర్టిఫికేట్ ఒక్కటి ఉంటే చాలు. ఈ విధంగా పేదవారికి ఉపయోగపడాలని చెప్పి అంటే ప్రభుత్వ ఆలోచన ఈ విధంగా ఉంది. ఇక ఇంకొక వైపు ఇవాళ మన సంవత్సరం అవుతుంది, అక్కలమ్మలకు తెలిసి నేను ఇక్కడ ఇదే రోడ్డు మీద నిలబడి మరి పోయినసారి ఇక్కడికి వచ్చి నేను కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడ్డా. మీ పక్క ఊరునే నన్ను దీవించండి, నన్ను ఎమ్మెల్యేగా గెలిపించండి అని చెప్పి వీళ్ళందరూ కూడా దయదలిచి మరి నాకు ఓటేసి నన్ను భారీ మేధాతో గెలిపించారు. ఇవాళ మరి స్కూల్ విద్యార్థిగా మరి మీ ముందు ఒక ఎమ్మెల్యేగా నేను నిలబడ్డా. ఇవాళ మరి 6 గ్యారంటీల గురించి ఆ రోజు ఏదైతే చెప్పినామో ఇవాళ ఇక్కడ ఉన్న రక్కలు ఇవాళ ఆర్టీసీ బస్సు స్టేషన్లో కూడా నేను ఒక విజయోత్సవ ర్యాలీకి పోయి వచ్చిన. మీకు ప్రభుత్వం వచ్చినాక 2 రోజులకే డిసెంబర్ 9 నాడే మరి సోనియా గాంధీ నాడు బర్త్డే రోజు, ఆ రోజు మీకు అందరికీ కూడా ఆర్టీసీ బస్సు ఉచితంగా ప్రయాణం ఇవ్వడం జరిగింది. ఇవాళ లెక్క ప్రకారము 115 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసాము. గవర్నమెంట్ ఆర్టీసీని కాపాడుకోవడానికి వాళ్ళ 4,000 కోట్లు ఆర్టీసీకి పే చేసింది వీళ్ళ తరఫున. వీళ్ళు ఎక్కడ పోయినరో మరి వాళ్ళ షాపింగ్ పోయినరా, లేకుంటే వాళ్ళ పిల్లలు హైదరాబాద్ చదువుకుంటూ పోయినరా, లేకుంటే తల్లిగారింటికి పోయినరా, లేకుంటే ఇంకేదైనా సమ్మక్క సారలక్క జాతరకు పోయినరా, కానీ వాళ్ళ దగ్గర 115 కోట్ల మంది మహిళలు ఇలా ఆర్టీసీ మనకు ప్రయాణం చేసేది. ఇవాళ ఏ ఊరికి పోయినా అడుగుతారు, సార్ నాకు బస్సు ఒక ట్రిప్ ఎక్కేయండి సార్ అని. ఇంతకుముందు ఆర్టీసీ బస్సు అంటే అది టైంకి రాదు, టైంకి పోదు, ఏదో ఆటో ఉన్నది కదా ఎక్కిపోదాం అంటారు. ఇవాళ ఆర్టీసీ బస్సు కావాలని ప్రతి ఊళ్ళో డిమాండ్ ఉంది. అంటే ఇలా ఆర్టీసీ ఆరోగ్యంగా తయారైంది. ఇవాళ మహిళలకు 4,000 కోట్లు మిగిలినాయి. ప్రభుత్వం కట్టిందంటే వాళ్ళు ఫీజు అంటే వాళ్ళు టికెట్లు కొనుక్కుంటేనే కదా. ఆ టికెట్లు వాళ్ళు కొంటే వాళ్ళకు 4,000 కోట్లు అయ్యేది. ఇవాళ ప్రభుత్వం మీ తరఫున 4,000 కోట్లు ఆర్టీసీకి కట్టింది. అదేవిధంగా 200 యూనిట్ల కరెంటు ఆ రోజు కూడా చెప్పినాం మేము. రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలోనే మరి వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. ఇవాళ ఇండ్లకు కూడా ఇస్తామని చెప్పినాము. 200 యూనిట్ల కరెంటు ఫ్రీగా ఇస్తున్నాం. ఇవాళ 500 రూపాయలకే సిలిండర్ చేసాం, 1,200 రూపాయలు. ఇవాళ రైతులకు రుణమాఫీ చేసాం 2 లక్షల వరకు. సరే కొంతమందికి ఇంకా కాలేదు, కొంతమందికి అవుతాయి. ఇంకొక 2 నెలలు ఇంకా షెడ్యూల్ అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇవాళ తెలంగాణలో 42 లక్షల మంది రైతులు రుణాలు తీసుకున్న వాళ్ళు ఉంటాయి. ఇవాళ 25 లక్షల మంది రైతులకు రుణాలు మాఫీ అయినాయి. అంటే ఇంకెంత ఉంటారు? ఇంకా 17 లక్షల మంది రైతులు మాత్రమే ఉంటారు. వాళ్ళకు కూడా సీఎం గారు కృతనిశ్చయంతో ఉన్నారు. తప్పకుండా 1 2 నెలల్లో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా మరి రుణమాఫీ జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక బోనస్ మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో
రాదు. ఈ కాంగ్రెస్ పార్టీ వస్తుంది, వస్తే వర్షాలు పడాయి, వస్తే కరెంట్ ఉంటుంది, ఇంకా ఎవరికి బోనస్ ఇస్తారు, మేమే అన్న అప్పులు చేసినాం, పైసలే లేవు, కేసీఆర్ అయ్యలేదు, కాంగ్రెస్ ఎన్నికలు ఇస్తారని మాట్లాడింది. ఇవాళ వర్షాలు పడ్డాయి, కరెంట్ 24 గంటలు వచ్చింది, నాణ్యమైన విద్యుత్తుని ఇచ్చినాం, నాణ్యమైన ఎరువులు ఇచ్చినాం, నాణ్యమైన మరి విత్తనాలను ఇచ్చినాం. మీరందరూ కష్టపడే రైతులు ఉన్నారు కాబట్టి ఇలా తెలంగాణలో విస్తృతంగా ఎంత అంటే అసలు మన నిజామాబాద్ జిల్లాలోనే 12 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది. ఇవాళ కాళేశ్వరం నీళ్ళు సుక్క రాలే, అయినా కానీ వరి పండింది. మరి అంటే కాళేశ్వరం కడితే అది మునిగిపోయింది. ఆ రోజు చెప్పుకున్నారు కాళేశ్వరం నీళ్ళ ద్వారా వచ్చింది అంటే ఇవాళ రైతులు ఆనందంగా ఉన్నారు. 500 రూపాయల బోనస్ వచ్చింది అందరికీ సన్నబియ్యం. ఇవాళ మా దగ్గర కంజాలండి ఒక రైతు ఉన్నాడు, ప్రవీణ్ అని, ఆయన కొంచెం పెద్ద రైతు, ఆయనకు 4.5 లక్షలు వచ్చినాయండి. సార్ మీరు అసలు ఊళ్ళకి రండి, గొర్రెం కోసి నేను దావత్ ఇస్తాను మేము అందరం అంటే ఇవాళ రైతులు దావత్ చేసుకునే పరిస్థితికి వచ్చినాం. ఇక వీళ్ళు అంటున్నారు మీరు ఏం చేశారని ఉత్సవాలు జరుపుకుంటారా అంటే మరి అడుగురి, రైతులను అడుగురి, ఇక్కడ మహిళలను అడుగు, ఇక్కడ యువకులను అడుగురి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాకనే 60,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం, ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినాం, సంవత్సరం పొడుగు ఏమేం చేస్తాం మేమన్నది, ఎప్పుడు ఏ ఎగ్జామ్ పెడతాం, ఎన్ని మంది ఖాళీలు ఉన్నాయని. ఇవాళ మనం డిఎస్సి పెట్టుకున్నాం, ఇవాళ పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్ చేసుకున్నాం, నర్సింగ్ కాలేజ్లో రిక్రూట్ చేసుకున్నాం. ఇవాళ ఇంకా గ్రూప్ 1 కూడా ఇంత చిన్న రాష్ట్రంలో గ్రూప్ 1 అంటే పెద్ద ఎగ్జామ్, 540 మంది విద్యార్థులకు ఇవాళ ఎగ్జామ్ పెట్టి ఇవాళ ఫైనల్ ఎగ్జామ్ కూడా అవుతా ఉంది, ఇవాళ ఇంటర్వ్యూస్ పోతూ ఉన్నారు. ఈ విధంగా అంటే ఒకటి కాదు, రైతులు హ్యాపీగా ఉన్నారు, మహిళలు హ్యాపీగా ఉన్నారు. మహిళలకు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి గారి స్టేట్మెంట్ కూడా మీరు చూసారు. 10 సంవత్సరాలలో ప్రతి మహిళా సంఘానికి 10 లక్షల చొప్పున 1 కోటి మహిళలను 1,00,000 కోట్లతోని కోటీశ్వరులను చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. ఇవాళ ఆర్టీసీ బస్సులకు కూడా ఓనర్స్ మీరే. ఇవాళ అక్కలు చూస్తున్నారు మా గురించి చెప్తలేరని. ఇవాళ మీకు రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, మనకు 3,500 ఇండ్ల నుండి 4,000 వరకు ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇవాళనే ముఖ్యమంత్రి గారు కూడా ఒక ఇందిరమ్మ ఇండ్ల ఒక యాప్ ఓపెన్ చేసిండ్రు. మోహన్ గారు మీరందరూ కూడా మన నిజాం వీళ్ళందరూ కూడా మీరు ఎక్కడ ఉండి మీరందరూ కూడా యాప్లో మీరు ఎవరైతే ఇండ్లు లేవో అక్కడ కాలనీలో పోతే ఒక అమ్మ ఉంటుంది, నేను ఇండ్లు కట్టుకుంటున్నాను సార్, మేము ఇండ్లు లేవని. మీకు అందరు కూడా విడతల వారీగా 5 సంవత్సరాలలో 100% ఈ తిరునాపల్లి గ్రామంలో ఇల్లు లేని వాళ్ళు ఉండకుండా అందరికీ ఇండ్లు కట్టిస్తాం. మీ సొంత జాగాలనే కట్టుకోవచ్చు, మీ సొంత జాగాలనే కట్టుకోవచ్చు. పేదవారికి ఎస్సీ ఎస్టీలు అయితేనేమో 6 లక్షలు, మిగతా పేదవారికి అయితేనేమో 5 లక్షల రూపాయలు. ఒకవేళ జాగా లేదు, ఇక్కడ కొంతమందికి ఇచ్చిన అంటున్నారు, ఇంకా మిగతా వాళ్ళు జాగా లేని వాళ్ళకు కూడా తప్పకుండా ఇంకా భూమి అన్న కొనన్నా కానీ 2వ విడత వాళ్ళకి భూమి కూడా ప్లాట్లు ఇచ్చి మనం ఎజెండాలో పెట్టినట్టు 125 గజాలు వాళ్ళకి ప్లాట్ ఇచ్చి ఇల్లు కట్టిస్తాం. మీరేం టెన్షన్ పడే అవసరం లేదు. ఇవాళ రేషన్ కార్డులు లేవు, మనకు తెలిసి మీకు 10 ఏళ్ళలో ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. ఎంతమంది కుటుంబాలలో పెళ్లిళ్ళు అయినాయి, కొత్త కుటుంబాలు ఏర్పడ్డాయి, కానీ రేషన్ కార్డు లేవు. ఇవాళ మేము మీకు ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తున్నాం, మన సెల్ ఫోన్ చిప్ లాగా ఉంటుంది, దాంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఉంటారు. ఒకటే కార్డుతో మీరు ఆర్టీసీ బస్సు ఎక్కొచ్చు, ఆరోగ్యశ్రీ వాడుకోవచ్చు, సన్నబియ్యం తీసుకోవచ్చు, ఇంకా ఏ స్కీమ్ అయినా ఇందిరమ్మ ఇండ్లు స్కీమ్ కూడా అన్నిటి కూడా పనిచేస్తుంది. దాంట్లో మీ కుటుంబం మొత్తం కూడా దాంట్లో డీటెయిల్స్ రాసినవి ఉంటాయి. దానికి కూడా యజమాని ఎవరు, ఇందిరమ్మ ఇండ్ల లాగానే యజమాని ఎవరంటే మీరే, మహిళలే. ఇవాళ ఆరోగ్యశ్రీ మన ఫ్యామిలీ డిజిటల్ కార్డుల యజమాని మీరే. ఇందిరమ్మ ఇండ్లు కూడా ఎవరి పేరు మీద ఇస్తున్నామో మహిళల పేరు మీదనే ఇస్తున్నాము, మీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మహిళల యొక్క సాధికారత గురించి కానీ మరి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద ప్రభుత్వం పెద్ద ఎత్తున మీరు ఆలోచిస్తుంది. దేనికి ఇప్పుడు ఇంకా డిజిటల్ కార్డు వచ్చినాక కూడా ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తున్నారు, మీకు తింటున్నారా? ఫస్ట్ రాగానే బియ్యం తీసుకుంటారు, ఇంటి ముందర పెడుతున్నారు, అది కూడా వచ్చి 10 రూపాయల కాడికి కొనుక్కపోతున్నాడు, మీకు తెలుసు. అది తినలేకపోతున్నారు బియ్యం. అది ఇవాళ ఆ రోజు కేసీఆర్ అన్నాడు, నా మనమడు ఏ బియ్యం తినాలో మీరు కూడా అదే బియ్యం తినాలన్నారు. ఇలా తింటున్నారా? అందుకని కాంగ్రెస్ పార్టీ ఆలోచించి రైతులకు లాభం అయ్యేటట్టు 500 రూపాయలు బోనస్ 1 లక్షల టన్నుల బియ్యాన్ని మనం ప్రొక్యూర్ చేసుకున్నాం. ఇవాళ మనకు సంక్రాంతి నుండి మీకు అందరు కూడా 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం. ఇవాళ నేనేమి బియ్యం తింటానో మీరు కూడా అదే బియ్యం తింటారు. ఇంటింటికి 6 కిలోల చొప్పున ఒక్కొక్క వ్యక్తికి 6 కిలోల చొప్పున సన్న బియ్యం ఇవ్వబోతాం. ఇవన్నీ ఒక సంవత్సరంలో మన కాంగ్రెస్ పార్టీ సాధించినటువంటి ఘనత మీకు అందరూ కూడా తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీ, స్వతంత్రం తెచ్చిన పార్టీ, మరి ఒక కమిట్మెంట్తో ఒక మాట మీద ఉండేటువంటి పార్టీ.
ఇవాళ చాలామంది చాలా రకాల మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ మీరు తీసి ఓడగొట్టి కేసీఆర్ని ఫామ్ హౌస్లో వండబెడితే ఆయన కాలేరికి ఫామ్ హౌస్లో వండుకోక నువ్వు అన్ని కుట్రలు అంతా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీని ఎట్లా దించాలన్నా ఇక బీజేపీ పార్టీ ఉంది ఒకటి, భారతీయ జూటా పార్టీ. బీజేపీ అంటే భారతీయ జూటా పార్టీ. ఇక వాళ్ళకు కళ్ళు కనబడతలేవు మనం ఏం చేస్తున్నాం. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, ఎక్కడైనా ఏ రాష్ట్రంలో ఉన్న రైతులకు కరెంటు ఫ్రీ ఇచ్చిర్రా? ఇవాళ ఏ రాష్ట్రంలో అయినా రైతులకు 500 రూపాయలు బోనస్ ఇచ్చిర్రా? పోనీ ఏ రాష్ట్రంలో అయినా రైతులకు ఇవాళ మనం రుణమాఫీ చేస్తా ఉన్నాం, చేసిండ్రా? ఇవాళ దేశంలో 15 రాష్ట్రాలలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉన్న పార్టీ ఎందుకు చేస్తలేదు? 10 ఏళ్ళు మీరే ఉన్నారు కదా అధికారం. ఇప్పుడు ఎక్కడైనా మహిళల గురించి ఆలోచించింది ఆ బీజేపీ? అంటే ఈ విధంగా ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం. కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పేదాన్ని నమ్మకుండా వాళ్ళిద్దరు కూడా కలిసి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంటే మాట మీద ఉంటుంది. ఇందిరమ్మ పార్టీ ఇది మహిళలకు, రైతులకు, మరి విద్యార్థులకు పెద్దపీట వేసి ఇలా అన్ని పేదోళ్ళ పార్టీ అంటేనే కాంగ్రెస్ పార్టీ. ఇలా చెప్పిన ఇంతకుముందు నేను స్కూల్ ఎట్లా స్టార్ట్ అయినాయి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా మనం అన్నీ చేసుకుంటూ పోతా ఉన్నాం. ఇవాళ రైజింగ్ తెలంగాణ అంటున్నాం. మనం నంబర్ 1 రాష్ట్రము మన భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఏంటిది? 2014లో 10 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి రాష్ట్రము, కొత్త రాష్ట్రం, అత్యంత కొత్త రాష్ట్రం. చిన్న రాష్ట్రం ఏంది? తెలంగాణ. ఇవాళ తెలంగాణ భారతదేశంలోనే నంబర్ 1 కాబోతున్నది, నంబర్ 1 రాష్ట్రం కాబోతున్నది. అందుకే మనం రైజింగ్ తెలంగాణ అంటున్నాం. ఒక సంవత్సరంలో మనం సాధించిన విజయాలను తప్పకుండా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఇవాళ పడనోడు గిట్టనోడు ఏదో మాట్లాడతాడు. మొన్న 39 సీట్లు వచ్చినాయి. ఇవాళ మన పార్లమెంటు నిలబడితే టీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా రాలేదు. మరి ఇంకా రాబోయే కాలంలో డిపాజిట్లు రావు, మేము అసలు మనం మర్చిపోతున్నారని చెప్పి మీకు అందరు కూడా తెలుసు. మొన్నటిదాకా కవిత ఏడున్నది మీకు తెలుసా? జైల్లో ఉన్నది. ఏం చేసింది తెలుసా? కళ్ళమ్ముకున్నది. ఇవాళ కొడుకు కేటీఆర్ కూడా ఇప్పుడు ఊకే ఇష్టపడుతున్నాడు. మన ఏదో అత్తగారింటికి పోయినట్టు జైలుకి పోతా అంటున్నాడు. ఎందుకు పోతావా అంటే వానికి తెలిసిపోయింది ఆయన చేసే పనులలో జైలుకి పోతాడని. కానీ ఏమంటున్నాడు? ఒకడంటే కాలుదారు అడ్డం పట్టాడంట. ఎందుగా ఏమైందా అంటే లేదుగా పెద్ద మనిషి వస్తుంది కదా దండం పెడదామని పడ్డాడు. వీడికి అలవాటు అయిపోయిందంటే తెలిసిపోయింది జైలుకి ఎట్లాగో పోతా నేను, ఇక అందుకని ప్రజల కొరకు పోతున్నానంటే ఏదైనా సింపతి అయినా దొరుకుతుందేమని చెప్పి ఖచ్చితంగా కేసీఆర్ ఫ్యామిలీని, టీఆర్ఎస్ వాళ్ళని జైలుకి పంపించడం ఖాయం. మీరు చేసిన దందాలు, ఫోన్ ట్యాపింగ్లు, ఇలా హరీష్ మీద కేసు బుక్ అయింది. వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్లు ఒక్కదాంట్లో కదా, గొర్రెలలో స్కామే, మేకలలో స్కామే, చేపలలో స్కామే, భూములలో స్కామే, లిక్కర్లో స్కామే. ఇక ఒక్కటి కాదు, ఇక డబుల్ బెడ్రూమ్ వెళ్ళే స్కామ్ చెప్తా అవుతుంది. ఇక అంటే అట్లా చెప్తుంది. ఇప్పుడు చూడరాదు, పాలదేల ఫౌండేషన్ వేసి కేసీఆర్ 10 ఫామ్ హౌస్లు కట్టుకుని కానీ పాలదేల ఒక ఇల్లు కట్టడానికి చేతులు రాలేదు. అంటే ఆ విధంగా ఉంది కాబట్టే మీరు కూడా బుద్ధి చెప్పారు. ఇప్పుడు మాకు అవకాశం ఇచ్చారు. ఇలా రాబోయే 10-15 ఏళ్ళ సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. కాబట్టి మీరేం టెన్షన్ పడలేదు. అందరు కూడా ఇండ్లు, అందరు కూడా ఖచ్చితంగా ప్లాట్లు, మరి వ్యవసాయదారులకు మంచి ధనవంతులు. రైతులను రాజు చేయడం అంటే ఇదే మరి. ఇలా రైతు రాజు ఉన్నాడు. బీహార్ వాళ్ళు వచ్చి నాటుతున్నారు, మిషన్లు వచ్చి కోస్తున్నాయి, గవర్నమెంట్ వచ్చి పొలం వడ్లు కొంటున్నది. పొలం ఉన్నాడే ఇలా అదృష్టవంతుడు. రైతు అంటే నిజంగా రాజే అయింది వాళ్ళ. అంటే ఈ ప్రభుత్వంలో అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. కాబట్టి మరి చెప్పుడు మాటలు వినకుండా గతంలో మనం చూసినాం. కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా కాంగ్రెస్ పార్టీని మళ్ళీ కూడా దీవిస్తూనే ఉంటారు. నేను ఇక ముఖ్యంగా తిరువనపల్లి గ్రామం గురించి చెప్పాలా. ఇక్కడ చాలా ఇప్పుడు అమ్మ అంటుంది ముద్రాల గురించి చెప్పండి అంటున్నది. ఇక్కడ మన మైనార్టీ సోదరుల గురించి అక్కడ వెళ్ళినాం మేము. వాళ్ళు ఎవరో కొంచెం ఇంకా చనిపోయిందంటే అక్కడ లోపలికి వెళ్ళొద్దని అనుకుని వెళ్ళలే. కానీ అక్కడ కూడా తప్పకుండా షాదీఖానా बनाके रखेंगे, बनाके देंगे. और जो पेंडिंग वर्क है वो भी उसको भी सेपरेट फंड देके वो आपका जो कम्युनिटी हॉल है उसको भी पूरा करेंगे. बस आपका दुआ चाहिए, हमको कुछ नहीं चाहिए, प्यार चाहिए, बिल्कुल करके देंगे. और ఈ తిరువనపల్లి గ్రామం కూడా మా ఇప్పుడు నేను జలాల్పూరే, అందరు నన్ను జలాల్పూరే అంటారు. కానీ జలాల్పూర్లో ఉన్నది నేను 7వ తరగతి దాకానే. ఇక్కడ ఉన్న చాలా మంది నన్ను గుర్తుపడతా, కానీ నేను గుర్తుపట్టవాలని. ఎందుకంటే నేను ఊళ్ళో ఎప్పుడూ లేను. ఎడ్యుకేషన్ విషయంలో మరి నిజామాబాద్ మెడికల్ కాలేజ్ తర్వాత అట్లా ఉంది. కాబట్టి తిరువనపల్లి ఎంతనో మా జలాల్పూర్ అంతే, మాకు పాలదే కూడా అంతే. ఈ అన్ని గ్రామాలు నాయే అనుకుంటా. తప్పకుండా ఈ మన గ్రామాలను, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఆ రోజు ఎన్నికల్లో చెప్పినా, ఇవాళ కూడా
ఇంకా పెద్ద పెద్ద ప్రణాళికలు ఉన్నాయి మన ఏరియాను డెవలప్ చేయడానికి. కానీ అది ఇప్పుడు ప్రిమిటివ్ స్టేజ్లో మన ప్రపోజల్ స్టేజ్లోనే ఉన్నది కాబట్టి మనకు బహిరంగంగా చెప్పుకుంటే బాగుండదని చెప్పి. కానీ ఖచ్చితంగా రాబోయే 5 సంవత్సరాలలో ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మార్చే బాధ్యత మాత్రం నాది. ఎందుకంటే ఈ ప్రాంత బిడ్డగా ఈ దీవెనలు మాత్రమే నేను అడుగుతా ఉన్నాను. తప్పకుండా ఈ ప్రాంతాన్ని మనం ప్రత్యేకమైన శ్రద్ధతో అభివృద్ధి చేసుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కటి కార్యక్రమం అనుకోకుండా ఇలా సీఎం కప్లో కూడా నేను పార్టిసిపేట్ అయ్యి మరి ఈ స్కూల్ విద్యార్థులు చేసినటువంటి నృత్యాన్ని కానీ చూసి చాలా ఆనందంగా అనిపించింది. మరి వీరందరూ కూడా భావి భారత పౌరులు, వాళ్ళే కాబోయే భారత పౌరులు కాబట్టి వీళ్ళందరూ కూడా వాళ్ళకు కూడా మంచి విద్యను ప్రసాదించి మరి వాళ్ళ కుటుంబానికి, ఈ ప్రాంతానికి, మరి ఈ రాష్ట్రానికి, దేశానికి కూడా మంచి పేరు తీసుకురావాలి వాళ్ళందరూ కూడా అని చెప్పి వాళ్ళందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ, మరి ముఖ్యంగా స్టాఫ్ను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాం. వీళ్ళు వచ్చిన తర్వాత కూడా చాలా ఇంప్రూవ్ అయిందని చెప్తా ఉన్నారు. ఆ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ గారు కూడా మరి సార్ అప్పుడు అంతకుముందు 70 మంది ఉండే ఇప్పుడు 100 మంది పిల్లలు అయిన అంటున్నారు. దయచేసి మీరు కూడా, అంటే మీ పిల్లలే వీళ్ళు అందరూ కూడా మీరు మరి బాగా చూసుకోండి, వాళ్ళకి విద్యను అభ్యసించి మరి వాళ్ళని ఉన్నత పౌరులుగా తీర్చడం అన్నది టీచర్ల మీదనే ఉంటుంది. కాబట్టి నేను ఎందుకు అంత గట్టిగా చెప్పగలుగుతున్నా అంటే మా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దగా కానీ పిల్లలు స్కూల్లో చదువుకున్నప్పుడు ఒక మ్యాథమెటిక్స్ ఒక లెక్క అనేది 4 రకాలు చేయొచ్చు. ఒక లెక్కను 3-4 రకాల మనం సాల్వ్ చేయొచ్చు. నేను ఏదైనా చెప్పి అది కాదు ఇది అని చెప్తే లేదు మా టీచర్ చెప్పిందే కరెక్ట్, నువ్వు తప్పంటూ నన్నే అంటే ఆ విధంగా పిల్లలకు టీచర్ల మీద అంత నమ్మకం. మా టీచర్ చెప్పిందంటే అది వేదం. అందుకే మనము భారతీయ సంస్కృతిలో ఏమన్నాము, గురుదేవోభవ అన్నాం. అంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, గురుదేవోభవ అన్నాం. అంటే గురువుకు తల్లిదండ్రుల తర్వాత దేవునితో సమానంగా మరి విలువలను ఇస్తున్నాం. కాబట్టి మీరే తల్లిదండ్రులతో తక్కువ ఉంటారు, వాళ్ళు మీ స్కూల్లో ఎక్కువ ఉంటారు. కాబట్టి మరి మీరే వాళ్ళని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉంది. గవర్నమెంట్ తరఫున కూడా మీకు అందరూ కూడా ప్రమోషన్లు ఇచ్చినాము. ఇలా మన అందరూ కూడా టీచర్ స్టాఫ్ షార్టేజ్ లేకుండా చేసినాము. ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఇంప్రూవ్ చేస్తాము. దయచేసి మీరు అందరూ కూడా మరి స్కూల్కి కానీ మరి ప్రాంతానికి మంచి పేరు తెస్తారని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామన్నాను. జై కాంగ్రెస్.